హలో ఫుడీస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టుగెదర్ వి వీలాగ్స్. నేను మీ పావని. మీ అందరి కోసం మరో రుచికరమైన రుచిని తీసుకొచ్చాం మన టుగెదర్ వి వీలాగ్స్ ఛానల్లో. ఈరోజు మనం చేయబోతున్న డిష్ చిన్నపిల్లల నుండి పెద్దల వరకు అందరికీ ఇష్టపడే క్రిస్పీ కార్న్. స్వీట్ కార్న్తో కొద్దిగా కారం పొడి, చాట్ మసాలాతో అబ్బా నోరూరించే స్నాక్ అండి ఇది. ఒక్కసారి చేసి చూడండి, మళ్ళీ మళ్ళీ చేసుకోవాలనిపిస్తుంది. మరి ఆలస్యం ఎందుకు, వెంటనే క్రిస్పీ కార్న్ ఇలా తయారు చేయాలో చూసేద్దాం పద. నమస్కారం అండి, నేను మీ సుధారాన్ని. ఈరోజు మన కిచెన్లో స్వీట్ కార్న్తో క్రిస్పీ కార్న్ చేస్తున్నాను. కావలసినవి స్వీట్ కార్ను, కార్న్ఫ్లోరు, ఆయిల్, ఉప్పు, కారము, చాట్ మసాలా, మిరియాల పొడి కొంచెం లైట్గా. కొంచెం ఫస్ట్ వాటర్ పెట్టుకోవాలి పొయ్యి మీద, కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. అందులో సాల్ట్ వేసి నీళ్ళు మసాలా పెట్టుకోవాలి. నీళ్ళు మసాలాయి కార్న్ వేస్తున్నా, సగం ఉడకనియాలి. ఇది ఇట్లా అంటే కొంచెం ఉడుకుతుంది, తెలుస్తుంది మనకు. ఇవి చాలా రేట్ ఉంటాయి బయట. మనకు హోటళ్ళల్లో పోతే ఫస్ట్ ఇవే ఇస్తారు కదా, చాలా రేట్ ఉంటాయి. కానీ మనం ఈజీగా చేసుకోవచ్చు ఇంట్లో. ఏంటంటే దేవగానే మనం తినాలి వేడివేడిగా. తింటే క్రిస్పీగా ఉంటాయి, కొద్దిసేపు అయినాక మెత్తగా అయిపోతాయి అవి. వేడివేడిగానే తినేసేయాలి. తినలేదనుకో, మీరు పక్కగా పెట్టుకున్నారనుకో, మళ్ళీ ఒకసారి మళ్ళీ ఆయిల్ వేసి వేడి చేసుకొని చాలా బాగా అవుతాయి. అప్పుడే తినలేం కదా అనుకుంటే మళ్ళీ కొంచెం ఆయిల్ వేసి వేడి చేసుకొని 1 నిమిషము మంచిగా అయిపోతాయి. అయినంత మటుకు ఫస్టే తినాలి. ఉడకలేదు అవి, ఇంకా కొంచెం ఇట్లా తెలుస్తుంది మనం ఏ చేతితో పట్టుకుంటే ఉడికినాయా లేదా అని. ఇది స్వీట్ కార్న్ కాబట్టి తొందరగానే ఉడుకుతుంది. మన మక్క బుట్టలు అయితేనేమో ఉడకవు, కానీ ఇది తొందరనే ఉడుకుతుంది. మక్క బుట్టలతో చేయొద్దు ఎప్పుడు, రాళ్ళలాగా అవుతాయి అవి గట్టిగా. అవి గ్యారెలకే వనుకొస్తాయి. ఇవి కొంచెం నీళ్ళలో అప్పుడే లేటు అయినాయంటే ఈజీగా అయిపోతుంది. అట్లా వాటర్ అట్లా తీసేసి ఒక గిన్నెలో వేసుకోవాలి మనం, వాటర్ ఉండకుండా అన్నీ. ఇట్లా జాలీలతో తీస్తే ఏం వాటర్ రాదు మనకు. కొంచెం కారము, కొంచెం ఉప్పు, కొంచెం మసాలా, లాస్ట్ కార్న్ఫ్లోర్ చల్లుకోవాలి. ఇప్పుడు మళ్ళీ ఇవి చేసినాక కూడా మీదికని చల్లుతాం మనము. కార్న్ఫ్లోర్ చల్లుకోవాలి. చల్లుకుంటే ఇట్లా చేయితో దులిపినట్టు అనాలి, మొత్తం పడుతుంది దానికి. వాటర్ ఉంటే ముద్ద అవుతాయి, వాటర్ లేకుండా ఆరిపోవాలి. ఆరిపోయినాక పట్టుకోవాలి అట్లా. ఉట్టి కార్న్ఫ్లోరే వేసి చేస్తారు, కానీ ఉప్పు కారం దీనికి పడితేనే మంచిగా ఉంటుంది, లేకపోతే సప్పసప్పగా ఉంటుంది. మళ్ళీ కావాలంటే మనం మీద చల్లుకోవాలి, కానీ దీనికే పట్టియాలి ఉప్పు, కారం, మసాలా. జర కార్న్ఫ్లోర్ మంచిగా పొడి పొడి ఉండేటట్టే కలపాలి దీనికి. ఇట్లా గుంజేసుకుంటుంది, పీల్చుకుంటాయి స్వీట్ కార్న్. కాలడం కూడా తొందరగానే కాలుతాయి. మీరు ఒకసారి చేసిర్రంటే ఇక వదలరు. ఉప్పు వేసుకోవాలి కొంచెం. ఆయిల్ పెట్టుకోవాలి. ఆయిల్ అట్లా కొన్ని వేసుకొని కార్న్ఫ్లోర్ కొద్దిగా ఎక్కువ పడితే క్రిస్పీగా మంచిగా అవుతాయి. మెత్తగా అయినాయి అని అస్సలు అనుకోవద్దు. మళ్ళీ మీరు ఆయిల్ వేసుకొని మళ్ళీ వేయించుకోండి కదప్ప, మెత్తగా అయినాయి అయ్యో టేస్ట్ పోతాయి అనుకోవద్దు. 1 నిమిషం మనకు పని కాదనుకొని మళ్ళీ ఒక్కసారి వేయించుకోండి. ఆయిల్ ఏం గుంజదు, దీనికి గుంజదు,
మీరు మళ్ళీ వేయించుకున్నా కూడా ఆయిల్ గుంజదు దీనికి. అయినంత మట్టుకు అన్నీ ఇంట్లోకైనా చేసుకొని తినాలి తప్ప బయట తెచ్చుకొని తినొద్దు. పైసలు వేస్ట్ చేసుకోవద్దు, ఆరోగ్యం ఖరాబ్ చేసుకోవద్దు మనది. అట్లా కలరు బూందీ కలర్ కనబడుతుంది చూడు మనకు వేయించిన తర్వాత రెడ్గా. ఒక గిన్నెలకు తీసుకోవాలి, ఒక జబ్బలాగా తీసుకొని రెడీ అయిపోయినాయి. అందులో మళ్ళీ కలుపుకోవాలి మసాలాలు మనం ఒకసారి. అట్లా కనిపిస్తున్నాయా క్రిస్పీగా? సేమ్ మనకు బూందీ టైపు కనబడతాయి అవి. అట్లా వేడి మీదనే తినాలి తప్ప ఎంత బాగుంటాయో అంత బాగుంటాయి. కొంచెం కారము, మళ్ళీ ఉప్పు, చాట్ మసాలా కొంచెము, మిరియాల పొడి చల్లాలి. ఆనియన్స్ వేసుకోవాలి. మనం తినేటప్పుడు ఆనియన్స్ వేసుకొని అలా కలిపి పెట్టిరితే మెత్తగా అయిపోతాయి. కారం 1 స్పూన్ వేసుకోవాలి, కొద్దిగా ఉప్పు, అది పింక్ సాల్ట్ మేము వాడేది. కొంచెం చాట్ మసాలా, మిరియాల పొడి, చాట్ మసాలా, గంటతో కలుపుకోవాలి మొత్తం మంచిగా కలిసేటట్టు. పిల్లలకు చేసి ఇచ్చారనుక వదలరు వాటిని. ఆనియన్స్ పెట్టుకోవాలి, అయిపోతుంది. స్వీట్ కార్న్, క్రిస్పీ కార్న్ రెడీ. బయటకి క్రిస్పీగా, లోపలికి జ్యూసీగా ఎంతో టేస్టీగా ఉంటుంది. సింపుల్గా చేయొచ్చు, అయితే టేస్ట్ మాత్రం రెస్టారెంట్ స్టైల్లోనే ఉంటుంది. మీకు ఈ రుచికరమైన స్నాక్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ టుగెదర్ వివి వ్లాగ్స్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మీ అభిప్రాయాలను కమెంట్స్లో చెప్పండి. మళ్ళీ కొత్త వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్, హ్యాపీ కుకింగ్.